దీపావళి పండుగ ఒక్కరోజే కాదండి, 5 రోజుల పండుగ. 5 రోజులు ఉత్సవంలా జరుపుకుంటారండి. ప్రతిరోజు ప్రత్యేకమైన అర్థం కలిగి ఉంటుంది. మొదటి రోజు ధనత్రయోదశి. ధన్వంతరి దేవుణ్ణి పూజ చేయాలి. కొత్త వస్తువులు, వెండి కొనడం శుభం. ధన్వంతరి దేవుడు అనగా యమునికి పూజ చేస్తే చాలా శుభం కలుగుతుందండి. అది 18వ తేదీ శనివారం మొదలయ్యిందండి మొదటి రోజు అనేది. రెండవ రోజు నరక చతుర్దశి అండి. ఇది 19వ తేదీ ఆదివారం మొదలయ్యింది. శ్రీకృష్ణుడు నరకాసుని సంహరించిన రోజు ఇది. తెల్లవారుజామున స్నానం చేసి దీపాలు వెలిగించాలండి. మూడవ రోజు లక్ష్మీ పూజ. మూడవ రోజు అనగానే 20వ తేదీ మొదలవుతుందండి. మూడవ రోజు సోమవారం. ఇదే ప్రధాన దీపావళి రోజండి. లక్ష్మీదేవిని పూజించి దీపాలు వెలిగిస్తారండి ఈ రోజున. ఈరోజే దీపావళి అనేది అంగరంగ వైభవంగా జరుపుకునే రోజండి. మరి ఇంకా 4వ రోజు గోవర్ధన పూజ అండి. బాలిపాడ్యమి కూడానండి. 21వ తేదీ మంగళవారం జరుపుకోవాలండి. ఇక 5వ రోజు యమద్వితీయ, భాయ్ దూజ్, భగిని హస్త భోజనం అండి. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు బంధానికి ప్రతీకగా జరుపుకుంటారండి ఈ భగిని హస్త భోజనం అనేది. చాలామందికి ఈ దీపావళి గురించి తెలియదండి. ఈ 5 రోజుల పండుగ ఉంటుందనేసి, సంక్రాంతి మాత్రమే ఉంటుందేమో 5 రోజుల పండుగ అని అనుకుంటారండి. దీపావళి కూడా 5 రోజులు జరుపుకోవాలండి.